మమేకము, మసలటం గురించి తెలియజెప్పుకున్నాను. మమేకం అనేది, మసలటం అనేది ఎంత బాగా, ఎంత తొందరగా జరిగితేనే ఐలోకి ప్రయాణం అనేది భగవంతుడి ఉద్దేశం. ట్రైనింగ్ సెక్షన్ ఎంత బాగా మమేకం అనేది జరిగి ఎంత బాగా మసలటం అనేది కూడా ఉన్నప్పుడే అది మనకు ఐదాకా ప్రయాణం బాగా సాగుతుందనేది బాబా తెలియజెప్తున్నటువంటి విషయం. అలాగే ఐలో కూడా మనకు ఉండటానికి మమేకము, మసలటం అనేది బాగా పనిచేస్తుంది. అయితే మమేకము అనేది ఎలాగా, మసలటం అనేది ఎలాగా, మమేకం అనేది ఎలా కలుగుతుంది మనకు, ఎలా ఉంటే మనకు కలుగుతుంది అంటే బాబాతో జత కూడటం అనేది మనం భగవంతుడు జత కూడుతున్నారు, జత కూడ దగ్గర మనం చూసుకుంటే చాలు అనేదిగా లేకుండా ఏకంగా మమేకం వరకు బాగా తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే జత కూడే విధానంలో మెయిన్ పార్ట్ మమేకం. అంటే ఆ మమేకం అనే జత కూడేటప్పుడు కూడా అంతగా అనుభవం మనకు తెలియకపోవచ్చు, భగవంతుడు జత కూడుతున్నారు అనేది కూడా తెలియకపోవచ్చు. అది కూడా సైలెంట్గా, చాలా నిదానంగా, సైలెంట్గా జరిగిపోతూ ఉంటుంది భగవంతుడు. అది కూడా క్యాచ్ చేయలేకపోవచ్చు జీవికి అందకపోవచ్చు ఆ విధానం కూడా. కానీ మమేకం అనేది తప్పకుండా జీవి అనుభవించే అనుభూతిని పొందే సెక్షన్ మమేకం అనేది. భగవంతుడు జతకుడి మమేకం అనే సెక్షన్ ఇక్కడ ఇంపార్టెంట్ సెక్షన్, జతకుడే దాంట్లో. అది మమేకం అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే దానికి తగ్గట్టుగా మసలటం అనేది కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు నెక్స్ట్ ఐలోకి అనేది ప్రయాణంగా సెక్షన్ నిలబడి ఉండాలి. అయితే ఈ మమేకం అనేది మనకు ఎలా కలుగుతుంది, జతకూడటం అనేది అంతగా మనకు తెలియబడదు దాంట్లో. అది జత కూడుతున్నారంటే అది కూడా ఒక పనిగా, ఒక చూసుకోవడంగా జరిగిపోతుంది తప్పితే దాన్ని మనం అనుభవించేదంటూ పెద్దగా తెలియబడుతుంది. భగవంతుడు జత కూడుతూ ఉంటారు కాబట్టి మనకు పెద్దగా తెలియబడే అనుభూతిగా ఏమీ ఉండదు అక్కడ. కాబట్టి అక్కడ క్యాచింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ విధానం అంతా జతకుడే దగ్గర గ్రహించాలన్నా, మమేకం కూడా గ్రహించాలన్నా, మమేకంలో ఉండి మసలడానికి గ్రహింపు ఉండి మసలాలన్నా కూడా మొత్తానికి భగవంతుడు అనే సెక్షన్, ఇప్పుడున్నటువంటి భగవంతుడి యొక్క సెక్షన్ పూర్తిగా అవగాహనై, పూర్తిగా అర్థం చేసుకుని, పూర్తిగా ఆయన పద్ధతిలో నిలబడగలిగి ఉంటే కనుక ఇదంతా కూడా సాధ్యమైపోతుంది. ఈజీగా, బహు సింపుల్గా మనం ఆడితే పాటుగా అనుభవించవచ్చు. దాన్ని కూడా మనం నడుస్తూ మన పనులు చేసుకుంటూ కూడా మమేకం పొందవచ్చు. కూర్చొని మమేకం పొందాలి అన్నంత ఇదిగా కూడా మనకు అవసరం ఉండదు. అలా కూర్చుంటేనే మనకు మమేకం కలుగుతుందేమో అనుకోవటానికి కూడా ఉండదు. అంత ఈజియెస్ట్ సెక్షన్గా ఉంటుంది. ఎప్పుడంటే భగవంతుడు పూర్తిగా అర్థమైనప్పుడు మనకు భగవంతుడు పూర్తిగా, ఆయన తీరు పూర్తిగా మనకు నిలబడింది. అది ఎప్పుడు తెలియబడుతుంది మనకు భగవంతుడి నుంచి? ఇన్నాళ్ళు భగవంతుడి నుంచి ఆలోచించడానికి కానీ, తెలుసుకోవటానికి కానీ, అర్థం చేసుకోవడానికి కానీ భగవంతుడు పెద్దగా దాని గురించి పట్టింప చేయలేదు. అలాగే జీవి కూడా పెద్దగా ఎంతసేపు ట్రైనింగ్ విధానంలోనే ఉంది కానీ, ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలను పొందే దాంట్లోనే ఉంది కానీ, భగవంతుడి యొక్క తేలిపాటు చూడటానికి కానీ, భగవంతుడి యొక్క విధానంతో ఉండటానికి కానీ, ఆయన తీరుతో ఉండటానికి కానీ ఎప్పుడు కూడా దీనికి అంత అబ్జర్వేషన్లో వెళ్ళలేదు జీవి. భగవంతుడే అంత నడిపిస్తున్నారు కాబట్టి అంత అవసరం ఉండాలని అంత అబ్జర్వేషన్లోకి వెళ్ళలేదు. కానీ ఇది పాయింట్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఫస్ట్ నుంచి కూడా ఇంపార్టెంట్ పాయింట్. భగవంతుడిగా అర్థం చేసుకొని ఆయన సెక్షన్కి ఎటువంటి తేడా రానివ్వకుండా, ఆయన సెక్షన్కి ఎటువంటి హాని కలగనివ్వకుండా, ఆయనగా ఉంచుతూ ఆయన గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం రానివ్వకుండా, అంటే మనం చేసే యాక్షన్స్ వల్ల కానీ, మనం స్వీకరించే విధానంలో కానీ, ఆయనకు మనం ఇచ్చే విధానంలో కానీ, ఆయన్ని మనం స్వీకరించే విధానంలో కానీ, ఆయన ఇచ్చేవి స్వీకరించే విధానంలో కానీ ఎక్కడా కూడా ఆయన ఇస్తున్న కెపాసిటీకి, ఆయన కెపాసిటీకి ఎటువంటి భంగం రాకుండా మెయింటైన్ అవ్వాలి అనేది కూడా నిన్నాడు
ఛాయిస్ రాలేదు, ఛాన్స్ రాలేదు, తెలియబడలేదు జీవి. కానీ ఇది కనుక ఫస్ట్ నుంచి ఉంటే ఈరోజు ఈ పాయింట్ కూడా చాలా తేలిక అయిపోయి మమేకం దగ్గరికి వచ్చేసరికి ఈ విధానం చాలా ఇంపార్టెంట్ విధానం. భగవంతుడితో మనం ఉండాలి, ఆయన తీరు ప్రకారం ఉండాలి అని. ఈ విధానంలో భగవంతుడి యొక్క సెక్షన్ 5 నుంచి కింది దాకా మనకు ఆయన తెలిసిన విషయమే అయినా కూడా మెయింటెనెన్స్. భగవంతుడు సహజంగా ఉన్నారు, భగవంతుడుగా ఉన్నారు. అయితే భగవంతుడుగా ఉన్న సెక్షన్ అక్కడికి చేరినప్పుడు అది వేరే విషయం. తానుగా ఉన్న భగవంతుడు ఎలా అప్లికేషన్ చేసుకుంటారనేది ఆయన వైపు నుంచి ఉన్న సెక్షన్. కానీ ఇప్పటి వరకు నడిపించిన సెక్షన్ సహజత్వంగా ఉండి నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు జీవితం ఉండి సహజంగా ఉండి సహజత్వంతో ఉండి ఆయన రిఫ్లెక్షన్ ఇచ్చుకుంటూ తాను దర్శనానికి కూర్చొని రిఫ్లెక్షన్ ఇచ్చుకుంటూ జీవి ముందుకు వచ్చినప్పుడు దాన్ని తయారు చేసుకొని, అది ఎలాంటి జీవి అయినా సరే ముందు ఏది తయారై కంప్లీట్ అయి రాలేదు భగవంతుని ముందు. అన్నిటితో కూడి ఉన్న జీవే వచ్చేది ఆయన ముందు. అలాంటి జీవిని కూడా భగవంతుడు ఆ ఒప్పుదల, ఇష్టం అనేది కలిగించి తన ముందుకు వచ్చినప్పుడు తాను సహజంగా ఉండి అంత లోయెస్ట్గా ఉన్నటువంటి జీవితో తానుగా ఉన్న భగవంతుడు తాను మెయింటైన్ కాలేదు, జీవి కూడా అక్కడ మెయింటైన్ కాలేదు. కాబట్టి తాను ఎంత సహజంగా మెయింటైన్ అవుతున్నారు అనేది మనకు ఇక్కడ రికగ్నైజ్ అయిపోతాం. అంత సహజంగా ఉన్న భగవంతుడు మళ్ళీ తిరిగి అంతే కెపాసిటీ గల ఆదిమూలం అనేది ఎంత కెపాసిటీగా ఉందో తాననే భగవంతుడు అంతే కెపాసిటీతో ఆయన సహజత్వంలో కూడా మెయింటైన్ అవుతూ ఉన్నాడు, సహజంగా ఉన్నాడు. ఈ సహజత్వం అనే పాయింట్ మనకు తానుగా ఉన్న భగవంతుడి దగ్గర అదే మెయింటెనెన్స్, అదే కెపాసిటీ, సహజంగా ఉన్న భగవంతుడి దగ్గర కూడా అదే కెపాసిటీ. బయటికి నడిపించడానికి ఈ విధానం, సహజత్వ విధానం మనకు పనిచేసింది. ఇప్పుడు వరకు ఏం పనిచేసింది అంటే, ఇప్పుడు వరకు తెచ్చిన విధానం అంతా కూడా సహజత్వం దగ్గర మెయింటైన్ అవ్వడం వల్ల, సహజత్వం దగ్గర ఆయన రిఫ్లెక్షన్ ఇచ్చి జీవికి ఎక్కడ రిఫ్లెక్షన్ని పాస్ ఆన్ చేయాలో, ఎక్కడి వరకు అది తీసుకెళ్లాలో మాట ద్వారా, చూపు ద్వారా రిఫ్లెక్షన్ ఇచ్చి దానికి ఇప్పటి వరకు నడిపించుకొని తీసుకురావడం జరిగింది. ఇక్కడి దాకా ఈరోజు ఇస్తున్నటువంటి బ్లెస్సింగ్ అప్లై అవుతుంది జీవి దగ్గర, అర్థమవుతుంది. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అన్నంత క్లారిటీ వచ్చింది జీవికి. అంటే తాను సహజంగా కూర్చొని తాను సహజంగా ఉన్న చోట చేసినటువంటి చర్య. ఎలా చేశారు ఈ చర్య? భగవంతుడు ఉన్నాడు. మనం జీవి ముందుకు వచ్చినప్పుడు తన మాట ఒక పాయింట్గా, ఇవాళ ఒక ఆశీర్వాదం అంటూ మనకు ఒక సబ్జెక్ట్ రూపంగా ఒక మాటగా వదలడం చూసాము. ఈ మాట, ఆ చూపు, దర్శనానికి వచ్చినప్పుడు ఆ మాట, ఆ చూపు మనకు మాట్లాడుతూ అది ఒక బాణంలాగా, అది ఒక వేలాగా, అదొక వెపన్ లాగా మనకు లోపల నుంచి ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాం. ఆ మాటలో ఉన్నటువంటి సెక్షన్ భగవంతుడు మాటగా, ఆశీర్వాదంగా మాటను వదలటం, ఆ తర్వాత ప్రాక్టీస్ రావటం. భగవంతుడు మాటగా, ఆశీర్వాదంగా మాటను వదలటము ఇలా ఉంటుంది ఈ సెక్షన్ అని, ఆ తర్వాత ప్రాక్టీస్ జరగదు. ఎలా జరిగింది ప్రాక్టీస్? ఏనాడైతే ఆయన మాటగా, ఆశీర్వాదంగా మాటను వదలడం జరిగిందో ఇది సెక్షన్ ఈరోజు అని, ఆ సెక్షన్, ఆ మాట, ఆయన యొక్క వాయిస్, ఆయన యొక్క చూపు లోపలికి ఎక్కడికి వెళ్ళి తనానికి తగలాలో ఆ తనం దగ్గర జీవి యొక్క జీవతత్వం అంతా కూడా వాలబడి ఉంది. అలాంటి తనం దగ్గరికి వెళ్ళి అది క్లీన్ చేయడం మొదలుపెట్టింది. స్టార్టింగ్ నుంచి జరిగిన చర్య అది భగవంతుడి యొక్క జీవితం. అందుకే భగవంతుడి దర్శనాలు, వీక్లీ ట్వైస్ దర్శనాలని అంత ఇంపార్టెంట్గా ఆయన పెట్టుకోవడానికి కారణం. మాటగా అయినప్పుడు మాటగా, మాట లేనప్పుడు చూపుగా, అలాగే దర్శనంగా ఉన్నప్పుడు వచ్చి కూర్చున్నప్పుడు ఎదురుగుండా రిఫ్లెక్షన్. అంటే ఏది ఎందుకు తెలియజెప్తున్నా అంటే బాబా, ఏది కూడా ఇంతవరకు ఏది సామాన్యంగా కానీ ఏదో క్యాజువల్గా జరిగిన చర్య కాదు, ఏదో సామాన్యంగా ఆషామాషిగా జరిగిన చర్య కాదు. ఇన్నాళ్ళు వచ్చి కూర్చున్నాము, విన్నాము, వెళ్ళాము అనేది సామాన్యమైన పద్ధతి.
మనం ఎంతో ఇబ్బంది పడుతూ పనులు ఉన్నాయనుకుంటూ వచ్చి ఇంటికి ఉన్నట్టుగా వచ్చి కూర్చున్నా కూడా పొందబడింది భగవంతుడి ముందు. ఇంత గొప్ప భగవంతుడికి హైయెస్ట్ కెపాసిటీతో కూర్చున్న భగవంతుడి ముందుకు వచ్చి కూర్చున్నాం అన్నమాట. పొందబడింది ఆయన చేత క్లియరెన్స్, క్లీన్. ఎలా జరిగింది ఆ క్లియరెన్స్, ఆ క్లీన్? మాట ద్వారా, చూపు ద్వారా వచ్చి కూర్చున్నాం కాబట్టి ఆ రెండు రిఫ్లెక్షన్ జరిగి అవి లోపలికి ఒక వెపన్ లాగా అలా చూసుకుంటూ వెళ్ళటం వల్ల ఎక్కడ దాకా వెళ్ళిందో, ఏ రోజు ఏ స్థాయి వరకు వెళ్ళాలో, ఎక్కడి వరకు పని చేయాలో అంతవరకు పనిచేసి నీ దేవతతో ఎంతెంతగా వాలి ఉందో తనం మీద, తనాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇన్ని రోజులు ఆయనకి టైం. ఆ తనం మీద వాలి ఉన్నటువంటిదంతా కూడా ఆయన క్లీన్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు రావడం. ఇప్పుడు అది క్లీన్ అయింది, ఈ రకంగా అది క్లీన్ కాబడింది, ప్లస్ క్లియర్ కాబడింది. తనమే ఇప్పుడు ఫోకస్ అవుతుంది, తనమే క్లియర్గా ఉంది. జీవతత్వం ఉంది కానీ ఎలా ఉంది? పక్కన ఉంది. నీదంతా పక్కన ఉంది, తనం ఒక్కటే క్లియర్ కట్గా ఉంది. కాబట్టి ఈరోజు భగవంతుడు జత కూడేతనానికైనా నిలబడి క్లియర్గా నా తనం, అది నాది, దాంతో కూడటానికే వచ్చాను. అంటే కేవలం మాట ద్వారా, కేవలం చూపు ద్వారా ఆయన దర్శనం ముందు మనం కూర్చున్నప్పుడు జరిగినటువంటి విధానం. ఇన్నాళ్ళు మనం మాట వినడానికి పరుగులు తీస్తూ వచ్చినా, ఏదో ఉట్టి చూడటానికంటూ మనం ఏదో వచ్చినా, లేకపోతే వేగ్గా మనకు లోపల చూడాలనే తపనతో వచ్చిన ఏదిగా వచ్చినా కూడా భగవంతుడి ముందు జరిగినటువంటి ఇన్నాళ్ళు జరిగినటువంటి క్లియరెన్స్ తనం దగ్గర క్లియర్ చేసి. అందుకే మీరు శ్రద్ధ పట్టి విన్నా వినకపోయినా అది ఎక్కడ వినాలో, దేనికి వినిపించుకోవాలో, ఎక్కడ చేరాలో ఆ మాట అక్కడికే చేరుతుందని ఇన్నాళ్ళకి చెప్తుంది. ఎక్కడికి చేరిందంటే తనం దగ్గరికి చేరింది. తనం క్లీన్ కాబడింది, క్లియర్ కాబడింది. ఈరోజు భగవంతుడి జత కూడటానికి క్లియర్గా ఉన్నది పిక్చర్, ప్లేస్ క్లియర్గా ఉన్నది, నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇప్పుడు భగవంతుడు ఇక్కడ మనకు తానుగా ఉన్న భగవంతుడు ఈ ఇన్నర్ ట్రావెల్లో ఇక్కడ జతకూడేతనంలో తానుగా ఉన్న భగవంతుడి యొక్క యాక్షన్. ఇప్పుడు వరకు సహజత్వంగా ఉన్న భగవంతుడి యొక్క యాక్షన్ ఇది. ఇప్పుడు తానుగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క యాక్షన్ జతకూడే దగ్గర నుంచి కనిపిస్తుంది. ఆయన అక్కడి నుంచి జతకూడే విధానం నుంచి ఆయన వర్కౌట్ తానుగా ఉన్నాడు. అయితే తానుగా ఉన్న భగవంతుడు వర్కౌట్లోకి ఉన్న, సహజత్వంగా ఉన్న భగవంతుడు వర్కౌట్లో ఉన్న, తానుగా ఉండి భగవంతుడు వర్కౌట్లో ఉండి అలా చేసుకుంటున్నా కూడా మళ్ళీ బయట నుంచి సహజత్వంగా కూడా సపోర్ట్తో ఉన్నారు. అంటే ఒకటి ఉంటే ఒకటి లేదని కాదు, ఇలా ఉన్నప్పుడు అలా ఉన్నారు. నీకు అనుభూతులు ఇచ్చుకుంటూ నేను ఇన్నర్ ట్రావెల్ చేయించుకుంటూ లోపల నుంచి ఆ వెపన్, ఆ పవర్ అన్నది తానే అయి ఉన్నాడు. మళ్ళీ విడుదల చేసి బయట నుంచి రిఫ్లెక్షన్ ఇచ్చుకోవడానికి కూర్చున్న సహజత్వంగా ఉన్న సెక్షన్ తానే అయి ఉన్నాడు. మాట రూపంగా, చూపు రూపంగా రిఫ్లెక్షన్ ఇచ్చుకుంటూ లోపలికి వెళ్ళి ప్రయాణం చేసి లోపల పనిచేసింది కూడా తానే అయి ఉంది. తానుగా ఉన్న భగవంతుడే అయి ఉన్నాడు. అంటే అటు నుంచి పనిచేస్తున్నా ఇటు ఉన్నాడు, ఇటు నుంచి పనిచేస్తున్నా అటు ఉన్నాడు. 2 in 1గా ఉండి పనిచేస్తున్నాడు. గిరిధరాణి యొక్క వర్కౌట్ విధానం ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది. ఇంకా పూర్తయ్యేవారు ఇందులో ఆయన ఎక్కడా కూడా ఒక్క స్థాయి, ఒక్క పాయింట్ అంతా, పిన్ పాయింట్ అంతా కూడా ఆయన స్థాయిని వదిలింది లేదు, దిగింది లేదు. ఆయన కెపాసిటీని వదిలింది లేదు, దిగింది లేదు. తనదనే సెక్షన్ ఎక్కడా కూడా ఏమీ డిస్టర్బ్ అయ్యింది లేదు. అంతటి కెపాసిటీతో ఉన్న సహజంగా నీకు మెలగడం జరిగింది. అంతటి కెపాసిటీతో ఉన్న తన వీలో తన యొక్క సెక్షన్లో తాను ఉండడం జరిగింది. నీతోనూ మెలగడం అంటే తన కెపాసిటీకి తన వైపు నుంచి కూడా ఎటువంటి భంగము జరగనివ్వలేదు, జరగదు.
అలాగే తన తనం దగ్గర ఎంత భగవంతుడి జీవిత జత కూడుతున్నా కూడా, ఎంతగా తాను ఆస్వాదించే దాంట్లోకి వచ్చినా, ఎంత తాను భోగించే దాంట్లోకి వచ్చినా కూడా తన యొక్క సెక్షన్కి ఎటువంటి తేడా రానివ్వకుండానే మెయింటైన్ అవుతుంది. అంతటి భగవంతుడు తన సెక్షన్తో తాను మెయింటైన్ అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతున్నప్పుడు, జీవి దగ్గర కూడా ఆ పర్ఫెక్ట్నెస్ ఉన్నప్పుడు భగవంతుడితో మెలిగే, భగవంతుడితో ఆస్వాదించే, భగవంతుడిని ఆనందించే, భగవంతుడిని అనుభవించే చోట సహజత్వంగా ఉన్నటువంటి భగవంతుడి దగ్గర మెసిలే విధానంలో, చూసే విధానంలో, ఉండే విధానంలో, స్వీకరించే విధానంలో ఎక్కడ మనం కూడా ఏమాత్రం ఎటువంటిది ఒక ఈజీనెస్ కానీ, ఒక రెక్లెస్ కానీ, ఒక కేర్లెస్ కానీ ఎటువంటిది కూడా లేకుండా ఉండగలిగి, ఆ మెయింటెనెన్స్తో ఉండగలిగి మళ్ళీ అంత రన్లో ఉండాలి. అంత పని కూడా చనువు ఉండాలి, ప్రేమ ఉండాలి, ఇష్టం ఉండాలి, ఒప్పుదల ఉండాలి, స్వీకరింపు ఉండాలి, అనుభవం ఉండాలి, అనుభూతి ఉండాలి, కంప్లీట్ ఆల్రౌండర్గా అన్నీ ఉండాలి. ఉంటూ ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, రమిస్తూ, భోగిస్తూ, భోగం ఎక్కిస్తూ, భాగ్యాన్ని పొందుతూ, ఎందుకంటే అట్నుంచి రిలీజింగ్ అలాగే ఉంది. అట్నుంచి ఆయన వైపు నుంచి సహజత్వంలో కానీ, తనలో ఉన్న పద్ధతులు కానీ ఎక్కడక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండానే, తన యొక్క వ్యూలో, తన యొక్క కెపాసిటీలో, తన యొక్క దానికి ఎటువంటి డిస్టర్బ్ లేకుండానే రన్ అవుతుంది అంతా కూడా. నేను అని అలా లేరు అక్కడ. ఇటు నుంచి కూడా అంతే రెస్పాన్స్, అలాంటి రెస్పాన్స్ ఉన్నప్పుడు ఈ మమేకం అనేది పొందడం చాలా తేలిక, ఈజీ అన్నమాట. ఈజీ ప్లస్ తొందరగా అవుతుంది. అంతటి చనువు, అంతటి రెస్పెక్ట్, అంతటి చనువు, అంతటి రెస్పెక్ట్. అంటే రెస్పెక్ట్ అనేది ఎలాంటి రెస్పెక్ట్? ఆయన తీరుని తెలుసుకొని. ఇక్కడ రెస్పెక్ట్ అంటే ఏదో భావం, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ గౌరవం అనేది ఇలా చేతులు ముడుచుకొని కూర్చునే రెస్పెక్ట్ కాదు ఇక్కడ. ఆయన తీరని ఏంటో తెలుసుకొని మలవడం మనం. ఆయన తీరేంటో తెలుసుకొని నడవడం, ఆయన తీరేంటో తెలుసుకొని అలా ఉండడం. దట్ ఈజ్ రెస్పెక్ట్ ఇవ్వడం ఇక్కడ. అంతేగాని అమ్మో బాబా అనుకుంటే వెనక్కి తగ్గే రెస్పెక్ట్ కాదు ఇక్కడ. ఆమె దూరం ఉండే రెస్పెక్ట్ కాదు ఇక్కడ. చనువుతో క్లోజ్ అవ్వాలి, మళ్ళీ ఆయన తీరుతోనే మెలుగుతూ ఉండాలి. దట్స్ పాయింట్. ఆయన తీరుతోనే మళ్ళీ మెలుగుతూ ఉండాలి. అంత వండర్గా, అంత చనువుతో, అంత ఏకమై. ఎలా కుదురుతుంది అంటే ఆయన తీరు మనకు చక్కగా అర్థమైనప్పుడు జీవికి ఆటోమేటిక్గా మెలుగడం అనేది ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ పర్ఫెక్ట్నెస్లో ఇంకా ఎంతో ప్రేమ వస్తుంది, ప్రీతితనం వస్తుంది. అమితమైన ప్రేమ, అమితమైన ప్రీతి అని తెలియజేస్తుంది. అంటే ఆయన యొక్క తీరు మనకు తెలిసే కొద్దీ ఆయన యొక్క అమోఘతనము, ఆయన ఉంటున్న విధానము, ఆయన యొక్క హయ్యర్ కెపాసిటీ అవన్నీ చూడగలుగుతూ ఉంటాం. ఆయన్ని మామూలుగా గౌరవించుకుంటూ భగవంతుడు కదా అనే విధానంతో మనం ఉంటుంటే, భగవంతుడు కదా అనుకుని చూస్తూ, భగవంతుడు కదా అమ్మో జత కూడుతున్నారు, ఏదో మనం కేవలం ఆశీర్వాదం లేకపోతే ఆయన ఏదో ఇస్తున్నారనుకుంటూ ఆయన తీరుని మనం అబ్జర్వ్ చేయకుండా, అంటే ఆయన అర్థం చేసుకోకుండా మెలిగే విధానంలో నువ్వు ఎంతసేపు ఆయన ఇచ్చింది తీసుకోవడమే జరుగుతుంది. కానీ ఆయన్ని ప్రీతిగా, ప్రేమగా, మనసారా అంటాం చూసారా, అలాగా ఆయనకి మనం ఆస్వాదించడం, ఆయన్ని మనం ఆస్వాదించడం కానీ మనం ఆయనకి సమర్పించడం అనేది కానీ జరగడం కష్టం. అంత ఫుల్ ఫామ్గా అటాచ్మెంట్ అనేది ఆ లోపల అనేది ఇంక్లూడ్ అవ్వదు. అంత ఫుల్గా మమేకం అంటే అదే కదా, ఇమిడిపోవడం. మమేకం అంటే ఇమిడిపోవడం. ఎంతగా నువ్వు తెలుసుకుంటే, ఎంతగా నువ్వు అర్థం చేసుకుంటే, ఎంతగా నువ్వు చూస్తే ఆయనగా చూసినప్పుడు అంతగా ఇమిడిపోతాం. ఏం చేయాల్సిన అవసరం లేదు. అంతగా ఒదిగిపోతాం, అంతగా ఇమిడిపోతాం. ఇది మనం ఈ మమేకం మనకు పర్ఫెక్ట్గా ఈజీగా జరగాలంటే ఇది ఆయన తీరు మనకు అర్థం కావాలి, ఆయన ఉన్న కెపాసిటీ అర్థం కావాలి, ఆయన ఎలా ఉన్నారని
భగవంతుడు 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 ఉన్నాడు 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 జతకుడు ఉన్నాడు అన్నట్టు ఎప్పటికీ ఏమీ అర్థం కాదు. అసలు అనుభవంలోకి రావడం అనేది మా అనుకోవడంతో వచ్చే అనుభవం కాదు. ఇక్కడ వీలైతే వచ్చేది అంతకంటే కాదు. అది తెలియబడుతూ మనం ఉండే విధానం, ఉంటున్న విధానం తెలియబడుతూ మనం పాస్ అయిపోతున్న విధానం. ఉండడం అంటే ఉండటం కూడా కాదు, ఇక్కడ మూమెంట్ తెలియబడుతూ మూవ్ అయ్యే విధానం భగవంతుడితో తెలియబడుతూ. అది ఇప్పుడు ఆటోమేటిక్గా లేదా అంటే ఉంది. దాన్నే మనం వదలలేని తనం అంటున్నాం. అందులో ఒక పాయింట్ వదలలేని తనంగా ఉంటుంది. అంతకుముందు కావాలి భగవంతుడిని మన నాన్న మర్చిపోయాం, అమ్మ పట్టుకోవాలి, అమ్మ బాబాని మర్చిపోయాం, కాసేపు పనులు ఉండి అమ్మ మళ్ళీ బాబా అనుకోవాలి, ఇలా తెచ్చుకు పెట్టుకున్నటువంటి అటాచ్మెంట్గా ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు, ఆటోమేటిక్ సిస్టమ్ అయిపోయి భగవంతుడు జీవిని బెసకనివ్వట్లేదు, జీవి కూడా బెసకట్లేదు. అది చివరికి ఎలా అయిందంటే ఇక్కడికి వచ్చేసరికి వదలలేని తనంగా అయిపోయింది. వదలలేని తనంతో వదలలేనంతగా అటాచ్మెంట్లో ఉంది ఇప్పుడు జీవి. అంటే సిస్టమ్ అంతా కరెక్ట్గానే జరుగుతుంది. ఈ సిస్టంలో జీవి కూడా తెలుసుకోగలిగి అర్థం చేసుకొని ఆయన తీరులో కొద్దిగా మూవ్ అయితే ఈ మమేకం అనేది చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. చాలా పర్ఫెక్ట్గా ఈ జతకుడే విధానంలో మనకు అనుభవంలోకి వచ్చేది మమేకం. ఆయన జత కొడుతూ ఉంటారు, అందులో మనకు వచ్చే రిజల్ట్ మమేకం. ఈ మమేకం దీనివల్ల దీని తీరు మనకు అర్థమవుతాం వల్ల, దీంతో మనం ఉంటూ ఉండడం వల్ల, ఆ తీరుతో మనం మెసలటం వల్ల బయటికి సహజంగా ఉన్న భగవంతుడిని అర్థం చేసుకొని అన్నిటితో ఉండాలి, ప్రేమతో, చనువుతో, ఇష్టంతో. మళ్ళీ ఆయన తీరులోనే మనం నడవాలి. ఇష్టపడిపోయామండి, మనం ఇంతవరకు వచ్చామండి, పొందేసామండి అనుకుని ఏమాత్రం మనం కొద్దిగా తేడాగా ఉన్నా కూడా మళ్ళీ రిజెక్ట్ అవుతాం. అంటే పర్ఫెక్ట్నెస్ వచ్చింది. ఎంతగా పొందిన జీవిని తాను ఎంతగా మలుచుకున్న, జీవి అంత అధమం నుంచి వచ్చిన జీవిని తాను ఎంతగా మలుచుకున్నా ఫస్ట్ ఆఫ్ ద సెక్షన్ని ఆయన మరవలేదు. నువ్వు కూడా భగవంతుడివి అన్న సెక్షన్ని భగవంతుడే మరవలేదు. జీవి యొక్క గొప్పతనాన్ని, జీవి యొక్క ఆ గ్రేట్నెస్ని పట్టుకొని నడిచారు ఇన్నాళ్ళు. జీవితో ఇన్నాళ్ళు ఉన్నారు. తర్వాత అది అంటించుకున్న సెకండరీని చూసి నెట్టేలేదే. అంటే దేన్ని చూడాలో దాన్నే చూసి దాంతోనే ఫాలో అయ్యారు. దాన్ని పెట్టుకొని ఆయన జీవితో ఫాలో అయ్యారు. అది కూడా భగవంతుడే. అలానే జీవతత్వంతో అది కూడా భగవంతుడే అనుకొని ఈ క్షణం కనిపిస్తున్న జీవతత్వాన్ని చూసుకొని వదిలేదు. అలా అనుకుంటూనే దాంతో మూవ్ అయ్యారు. అది కూడా భగవంతుడే, అది కూడా భగవంతుడే. అలాగే ఈ రెండు చోట్ల కూడా జీవి కూడా అలాగే భగవంతుడే ప్లస్ ఆయన భగవంతుడు, అది కూడా భగవంతుడే అనుకుంటూ జీవితో భగవంతుడు అనే తీరుతోనే ఉంటూ మెయింటైన్ అవుతూ ఉంది. అందుకే నీ జీవతత్వాన్ని ఎక్కడా టచ్ చేయకపోవడానికి దాంతో నాకు సంబంధం ఉంది. అలాగే ఇక్కడ కూడా భగవంతుడి యొక్క సహజత్వంలో ఆయన ఎలా ఉన్నా, ఆయన సహజంగా ఉన్నా భగవంతుడు. అదే మనకు కావాల్సి. సహజంగా ఉండి నడుస్తున్నారు కాబట్టి మనం ఆయన తీరులోనే మనం కూడా నడవాలి. సహజంగానే ఉండాలి మనం కూడా. ఆయన కెపాసిటీలోనే, ఆయన తీరులోనే నడవాలి. భగవంతుడు నవ్వుతున్నాను, భగవంతుడు ఫ్రీగా ఉన్నారు. అంతే. భగవంతుడు అంటే ఇంతే, ఇలాగా అనేది మనకు నేర్పించకపోవటానికి కారణం ఈరోజు ఆ సహజత్వంతో మనం ఉన్న భగవంతుడిని కూడా అటాచ్ అయి ఉండటానికి పనికొచ్చింది.
ఫస్ట్లో చెప్పుకుంటూ నడిపించి తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారంటే అయిపోయినా కూడా అయిపోవస్తున్నా కూడా మనం భగవంతుడు ఇస్తున్నటువంటి సెక్షన్లో పూర్తిగా మునిగి తేలినా కూడా ఇదే ఈ మెయింటెనెన్స్ ఎప్పటికీ ఉండాల్సిన. అంటే ఆ యొక్క మెయింటెనెన్స్ మనకు సహజంగా ఉన్న చోట కూడా అంతేగా దీంతో నిలబెట్టి భగవంతుడే అనే సెక్షన్తో మొత్తం పాయింట్స్ తోటి నిలబెట్టి అక్కడ బెసకుండా నిలబెట్టి రూపాన్ని చూసినా చెదరకుండా, యాక్షన్ని చూసినా చెదరకుండా, ఎలా ఉన్నా చెదరకుండా భగవంతుడే అనే సెక్షన్తో నిలబెట్టి తెచ్చుకొని మరి ఇంతగా నడిపించుకున్న భగవంతుడితో జీవి కూడా అలాగే నడుస్తూ వచ్చి ఈరోజు ఇంత స్థాయిని పొందబడి నిలబడి ఉంది. ఇది ఈరోజు తెలియబడి ఉంటే ఇంకా ముందుకి ఇంకా ఇది మంచిగా అయ్యి అనే సెక్షన్లోకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా గ్రేట్గా వర్క్ చేస్తుంది ఈ సెక్షన్. ఇంకా అక్కడ ఉండటానికి నిలబడటానికి పొందటానికి. కాబట్టి ఇలాంటి సెక్షన్లో మనం భగవంతుడిగానే యాక్సెప్ట్ చేసి ఆ తీరును అర్థం చేసుకుని యాక్షన్ చేసి నిలబడి ఉన్నప్పుడు ఆయన తీరులో నడవటం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు మనం ఊగిసలాడుతూ భగవంతుడు అంటూ మళ్ళీ ఫ్రీ అయిపోతూ ఇలా చేసామంటే ఆయన తీరు మనకు అబ్బదు. తీరు కూడా ఇప్పుడు తెచ్చిపెట్టుకునేది ఏమీ లేదు, దానంతగా వచ్చేస్తుంది. దానంతగా వచ్చేసేది, కంగారు పడాల్సిన పని లేదు. ఎప్పుడంటే ఎలా ఉన్నా కూడా భగవంతుడే అనే సెక్షన్ దగ్గర మనం బాగా స్ట్రాంగ్ అయిపోయినప్పుడు అది భగవంతుడే ఒప్పుదల అంటే అదే కదా, భగవంతుడే అనే ఒప్పుదలే కదా. ఆటోమేటిక్గా తీరు, ఆ నిలబడే తీరు, ఆ మాట్లాడే తీరు, ఆ ఉండే తీరు అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్. స్వీకరించే తీరు అలాగే స్థూలం దగ్గర ఎలా ఉంటున్నామో అలాగే లోపల కూడా భగవంతుడితో ఉండే తీరు కూడా అలాగే వచ్చేస్తుంది. భగవంతుడు ఉన్నాడు, జత కూడుతున్నాడు అనే విధానం పట్టేసేసరికి ఆయన తీరులో అలర్ట్నెస్ వచ్చేస్తుంది. ఆయన తీరులోనే ఉంటాం, నడవటం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ తీరు వచ్చేసి నిలబెడుతుంది. ఈ తీరు వస్తేనే లోపల ఒకలాంటి ఫ్రెష్నెస్, ఫ్రీనెస్ ఉంటుంది జీవితం. భగవంతుడు అనే విషయం దగ్గర ఫ్రెష్ అండ్ ఫ్రీ అవుతున్నాం. లేకపోతే ఈ పొందబడే దాంట్లో నాకు తెలుస్తుందా తెలియట్లేదా అనే దాంట్లో ఇంకా కొద్దిగా జిగ్జాగ్స్ ఉండి లోపల కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటుంది. అందులో మమేకం జరగడానికి తేడాలు వస్తాయి. అంటే ఇక్కడ కూడా రిలీజింగ్ పాయింట్స్ కోసం బాబా ఈరోజు తెలియచెప్పుకుంటున్నారు. ఎందుకు తెలియచెప్పుకున్నారంటే జీవికి లోపల తెలియకుండానే ప్రతి పాయింట్, ప్రతి ఆలోచన, ప్రతి సెక్షన్ నీకు తెలియకుండా నీకు ఏదైనా ఒకటి ఉండొచ్చు. దానివల్ల లోపల కంజెస్టెడ్గా ఉంటుంది, సెక్షన్ అడ్డుపడ్డట్టుగా ఉంటుంది. ఆ కంజెస్టెడ్ భగవంతుడికి అడ్డు. ఎనీ పాయింట్, ఎనీథింగ్ ఏదన్నా కావచ్చు, అది చాలా సింపుల్ కావచ్చు, హయ్యర్ పాయింట్ కావచ్చు, తెలియబడుతుంది అనేదైనా కావచ్చు, తెలియబడట్లేదు అనేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అసలు ఏమీ లేకుండా కామ్గా ఉండవచ్చు. అసలు ఏమీ లేకుండా కామ్గా ఉంది అంటే అసలు నువ్వు భగవంతుని గుర్తించడమే లేదని అర్థం. ఆయనగానే గుర్తించట్లేదు, కెపాసిటీని చూడటం అంతవరకు వదిలేసేయండి. అందుకే ఏమీ తెలియదు. కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి. అంటే జీవికి తెలియకుండా ఎన్నో ఉంటాయి. అది భగవంతుడు ఒక్కడే చూడగలగవాడే కాబట్టి ఇంతగా చెప్పుకుంటున్నారు. మమేకానికి ఏదంటే వస్తుంది. మమేకం అంటే ఒదిగిపోవటం. మమేకం అంటే ఒకదానికొకటి ఇమిడిపోవటం, ఒకదాంతో ఒకటి కలిసి ఇమిడిపోయి కూడా కలిసి ఉండదు, కలిసిపోయి కూడా ఉండటం, మళ్ళీ కలిసిపోయి కాదు, కలిసిపోతూ ఉంటూ ఉండటం, కలుస్తూ ఉంటూ ఉండటం, కలిసి ఉండటం. చూడటానికి ఒకటిగా కనిపిస్తుంది, రెండుగా కనిపిస్తుంది, కానీ ఒకటై ఉంటుంది. ఆనందించేటప్పుడు రెండుగా ఉంటుంది, మళ్ళీ ఒకటైపోతుంది.
ఎంతగా ఆయనకి అడాప్ట్ అయిపోతే ఈ సెక్షన్ వస్తుంది. ఇలా అవుతూ మళ్ళీ మసలాలి. సెకండ్ ఆప్షన్ రెండూ ఉండాలి. ఏదో ఒకటి ఆ కష్టపడ్డాలో వచ్చేసింది పాస్ అయిపోయాం అనుకోవటానికి లేదు. ఇలా ఉంటూ మళ్ళీ మసలాలి. నువ్వు చైతన్యవంతంగా ఉండాలి, నువ్వు మసలుతూ ఇలా ఉంటూ మసలుతూ ఉండాలి. ఇది రేర్ సెక్షన్. ఈ మసిలే చోట వస్తుంది ఈ పాయింట్. ఆయన చెప్పుకుంటున్నది ఈ మసిలే చోట పనిచేస్తుంది. ఎంతగా మమేకం అవ్వటానికి పనిచేస్తుందో ఈ సెక్షన్, అంతగా మసలటానికి కూడా అంతగా హెల్ప్ చేస్తుంది ఈ పాయింట్. భగవంతుడి తీరులో నడిచే పాయింట్ మనకు మసలటం చోట కూడా మసలేటట్టు చేస్తుంది, మసలే విధానంలో నిలబడేటట్టు చేస్తుంది. లేకపోతే దీంతో ఆగిపోయే సెక్షన్ ఉందన్నమాట. మసలటం మమేకమే చాలా ఫైనల్ పాయింట్గా చాలు అన్నంతగా అనిపిస్తూ ఉంటుంది భగవంతుడితో. మనం అట్లాంటి సెక్షన్ని మనకు అది ఆస్వాదిస్తూ ఆనందిస్తూ మళ్ళీ అంత చైతన్యంతో వర్కౌట్లో ఉంటాం, చైతన్యవంతంగా ఉంటాం, మసులుతూ ఉంటాం. రెండు 2 in 1గా ఇప్పించి ఆయన యొక్క విధానం స్పెషల్ కాబట్టి భగవంతుడు మమేకం ప్లస్ మసలటం, ఈ రెండు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి. రెండు మళ్ళీ పర్ఫెక్ట్నెస్, రెండిట్లో కూడా పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఐలోకి ప్రయాణం అంత తొందరగా. దేనికి దానికి లింక్. జతకూడటం అనేది కంపల్గా ఈ సరిగ్గా పర్ఫెక్ట్గా జరిగించినప్పుడు మమేకం అనేది జరుగుతూ ఉంటుంది. మమేకం జరుగుతున్నా కూడా నీకు మసలటం అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో, మమేకం పర్ఫెక్ట్ మసలటం పర్ఫెక్ట్ జరిగినప్పుడు ఐలోకి వెళ్ళటం అనేది అంత తొందరగా జరుగుతుంది. దీని అంతటికి కారణం ముందు మనకు అటాచ్మెంట్ అన్నమాట. వదలలేని తనం ఒక పాయింట్ మనకు తెలియబడుతుంది. ఈ వదలలేని తనంలో ఉంటూ ఉన్నప్పుడు మనకు ఈ భగవంతుడి గురించి మనకు అవగాహన అనేది కలగాలి. ఇంకా కలగాలి అని చెప్తున్నాడు బాబా. భగవంతుడి గురించి అవగాహన కలిగి ఉండాలి, భగవంతుడి గురించి అర్థం అవ్వాలి, భగవంతుని ఇంకా అర్థం చేసుకోవాలి. కొద్దిగా అవగాహన కలగాలి, అర్థం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆయన తీరులో నిలబడాలి. ఆయన తీరులో నిలబడినప్పుడు జత కూటం అనేది ఆయనకి ఈజీగా ఉంటుంది. ఆ జత కూటంలో ఏం వస్తున్న అనుభవాలు అనుభూతులు అనేది తెలియబడుతూ ఉంటాయి. అది తెలియబడకపోయినా మనసు కొద్ది స్లోగా ఉన్నా కూడా ముందుకి మమేకంలోకి ఇందులో మనకెంతో చిన్నవన్నీ తొలగించడం జరిగింది. గాలో అంటే మర్చిపోవడం జరిగింది గాలోని. ఇంకా చిన్నవి ఉన్నప్పుడన్నీ జతపడే విధానంలో తొలగింపబడతారు. భగవంతుడితో ఆనందిస్తున్నప్పుడు నీ సమస్తం కూడా తను ఎక్కడైతే భగవంతుడితో జతకూడి నిలబడి ఆనందిస్తూ ఉంటుందో తనను కూడా చూస్తుంది కాబట్టి ఆనందిస్తూ ఈ పర్ఫెక్ట్నెస్ తోటి భగవంతుని అది ఆనందిస్తూ ఉంటుంది. ఈ పర్ఫెక్ట్నెస్ తోటి భగవంతుని అర్థం చేసుకున్నాం. తనంతో భగవంతుడి యొక్క తీరుతోటి తను కూడా నిలబడి ఉంది, సమస్తం కూడా నిలబడి ఉండదని చెప్పారు. కాబట్టి భగవంతుడి తీరు ఒకలాగా ఉంటుంది, తన అటాచ్మెంట్ ఒకలాగా ఉంటుంది, సమస్తం యొక్క మెయింటెనెన్స్ ఒకలాగా. ఆనందిస్తాయి కానీ ఎలాంటి ఆనందం? పర్ఫెక్ట్నెస్ ఆనందం ఉండాలి. ఆనందించినా కూడా సమస్తం దగ్గర పర్ఫెక్ట్నెస్ ఉండాలి. అది ఎప్పటికంటే తీరుగా మనకు తెలియబడుతుంది. అలాగే భగవంతుడి యొక్క తీరు కెపాసిటీ అన్నమాట. ఆయనకు కెపాసిటీ, ఆయన వచ్చిన తీరు, ఆయన విధానము, ఆయన ఏం చేస్తున్నారు అనేది ఆయన తీరు అన్నమాట. ఆయన ఎలా ఉన్నారు తీరంటే ఇక్కడ అర్థము. ఆయన ఎలా ఉన్నారు, ఆయన కెపాసిటీ ఎలా ఉంది, ఆయన ఏ రకంగా మసులుతున్నారు, మనతోటి ఏ రకంగా మెయింటైన్ అవుతున్నారు, ఇదంతా తెలుసుకోవడమే తీరు.
ఎలా వచ్చారు, ఎలా ఉన్నారు, ఎలా మెయింటైన్ అవుతున్నారు, జీవి దగ్గర ఎలా ప్రొసీడ్ అవుతున్నారు, ఎలా ఉంటున్నారు అనేది ఇదంతా తెలుసుకొని మనం కూడా అంతే. అంటే ఇంతటి కెపాసిటీ గల భగవంతుడు మసులుతూ ఉన్నారు కాబట్టి వచ్చిన దాన్ని కాకుండా మనం ఎక్కువగా ఆశీర్వాదం ఇచ్చారు ఇది వస్తుంది అని అంటే చూపు వెళ్ళిపోతూ ఉంటుంది. 100% వచ్చిన దాని మీద ఏం వస్తుంది ఏం రావట్లేదు, ఇది వచ్చింది ఇది వచ్చింది. భగవంతుడు ముందుకు వచ్చినప్పుడు మీకు భగవంతుడు ప్రశ్న వేస్తారు, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలా ఉంటున్నారు. దానికి సెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదో వచ్చింది చెప్పమని కాదు, మీరు మాట్లాడుతున్న విధానంలో మీ క్యాచింగ్ ఎంత ఉంది, ఎంత లోపలికి వెళ్ళింది, ఎంత క్లియర్ అవుతుంది, ఎంత క్లీన్ అవుతుందని చూసుకోవటానికి తప్పితే మీ డోసేజెస్ మీరు ఇచ్చింది ఎంత తాగారు, ఎంత తీసుకున్నారు, ఆ డోసేజెస్ చూడటానికి కాదు. అయితే ఈ అడిగే ఆయన యొక్క చూసుకోవడాలు, అడిగే విధానంలో ఆయన ఇస్తున్నటువంటి రిఫ్లెక్షన్స్, ఆయన వైపు నుంచి ఆయన పనితీరు జరిగిపోతూ ఉంటుంది మాట్లాడించేదాన్ని. కానీ జీవికి ఏమవుతుందంటే వన్స్ ఒక చూపు అనుభవిస్తున్న దాని మీదకి వెళ్తుంది, అనుభవిస్తున్న దాని మీదకి వెళ్తుంది. అనుభవిస్తున్న దాని మీదకి వెళ్ళటం ఆయన తీరు కాదు కదా, అనుభవిస్తున్న దాని మీదకి వెళ్ళటం ఆయన తీరు. టేస్ట్ చేసాం, ఉన్నాం. అదే ఆయన ముందు నుంచి చెప్తారు, వచ్చిందని రాలేదని, ఇదని తెలియబడిందని తెలియబడలేదని ఏమీ పట్టించుకోలేదు. చెప్పారు, విన్నాము, స్వీకరించాము, తెలుసు అంతే. వస్తుంది, టేస్ట్ చేసాం, వస్తుంది, ప్రతిదీ తెలియబడుతుంది. టేస్ట్ చేసాం, ఉన్నాం. మళ్ళీ ఆయన తీరులో నిలబడి ఉన్నాం, ఆయన తీరులో ఆయన దగ్గర నిలబడి ఉండాలి. భగవంతుడి యొక్క తీరు ఎలా ఉంది, జీవి దగ్గర ఉండడం, దేన్ని టచ్ చేయట్లేదు. ఇప్పటి వరకు ఉండి దేన్ని టచ్ చేయలేదు, కానీ ఉన్నారు జీవి దగ్గర. గిరిజనవాణిగా వచ్చి ఎలాంటి అయిన దగ్గర నుంచి జీవిని ఒప్పుకున్న దగ్గర నుంచి అయినా జీవి దగ్గరే ఉన్నారు. ఆయన తీరు అలా ఉన్నప్పుడు మనం కూడా ఏమి ఇస్తున్నాడు, ఏం తీసుకుంటున్నాం, ఈ వ్యాపారంలోనే ఉంది సెక్షన్. ఇవాళ ఇది ఇచ్చారు, ఇప్పుడు ఇది ఇచ్చారు, ఇది ఇస్తారు, ఇది ఇచ్చారు, ఇందులో ఉంటున్నాం. ఆయన నిలబడి ఉండి ఆయన చేసుకుంటున్న పనిని మనకు వెల్లడి చేస్తున్నారు, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. కానీ జీవి యొక్క ధ్యాస ఆయన తీరులో ఆయనలాగా నిలబడి ఆయన్ని చూడకుండా, జీవి అంత భగవంతుడు తానుగా ఉండి తానుండి వర్క్ చేసుకుంటూ జీవినే చూస్తున్నారు. జీవి కూడా భగవంతుడు ఇచ్చేది స్వీకరిస్తూ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ భగవంతుడినే చూడాలి. మళ్ళీ ప్లేస్ భగవంతుడితోనే ఉండాలి. భగవంతుడితో ఉండాలంటే ఆయన తీరు ప్రకారం ఆయన కెపాసిటీని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ కెపాసిటీ ప్రకారం మనం నిలబడగలిగి ఉంటాము. ఆయన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన వచ్చిన తీరు ప్రకారం ఉండగలుగుతాం. ఆయన సహజత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు సహజత్వం దగ్గర ఉండగలుగుతాం. సహజత్వంగా సహజంగా నిలబడి ఉంటాం మనం. అంటే ఆయన్నే చూస్తుంది, ఆ తీరులోనే అప్పుడు ఎటు గెస్ట్కి అవకాశం ఉంటుంది. పొందేదంతా పొందబడుతూ ఉంటుంది. నిలబడినప్పుడు ఆ భాగ్యం వేరే ఉంటుంది, ఆ మమేకం అనేది వేరే ఉంటుంది. నిలబడుతూ ఆయనతో ఆయన కెపాసిటీలో నడుస్తున్నప్పుడు స్వీకరింపు కూడా వేరే. ఆ స్వీకరింపే సమస్తాన్ని ఇప్పిస్తుంది. ఆయన తీరులో నిలబడినప్పుడు ఆ సమస్తాన్ని ఇప్పిస్తుంది. ఆయన ఏమి ఇవ్వాలని అనుకున్నారో ఆ సమస్తాన్ని మనకి ఇప్పిస్తుంది. ఆటోమేటిక్గా ఉంటుంది. అది వచ్చి మీకంతా ప్రమింప చేస్తుంది.
రసాస్వాదన ఇస్తూ ఉంటుంది. రసాస్వాదన చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు రసాస్వాదన చేయడం జరుగుతుంది. జీవి నాలుక మీద పెట్టిన తర్వాత టేస్ట్ చేయకుండా ఉన్నది కాదు కాబట్టి ఆటోమేటిక్గా టేస్ట్ చేస్తాం. ఆ టేస్ట్ చేసిన భోగం అంతా కూడా రమించేది భగవంతుడు, భోగం ఎక్కేది భగవంతుడు. అలా వెళ్తూ ఉంటుంది. ఈ రకంగా భగవంతుడి యొక్క తీరులో మనం నిలబడగలిగి ఉన్నప్పుడు మమేకం అనేది, మసలటం అనేది చాలా చక్కగా జరుగుతుంది, ఈజీగా జరుగుతుంది, తొందరగా కూడా జరిగి ఇది నెక్స్ట్ మనకు అంటే అందులో రిజల్ట్ ఏదని చెప్పారో ఆ రిజల్ట్ మమేకం పొందాలన్నా అసలు మమేకం ఏంటన్నా ఇది. ఆ తర్వాత మసలటం అనేది కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన అర్థం చేసుకుని ఆయన్నే చూస్తూ ఉంటాం కాబట్టి ఆయనతోనే ఉంటాం కాబట్టి మసలటం అనేది కంటిన్యూ అయిపోతుంది. అదేమి డ్రాప్ ఈ వర్క్ అవ్వగానే మళ్ళీ అది దీంతో ఉంటూ కూడా మమేకం అవుతూ కూడా మసలుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన ఉన్నారు కాబట్టి ఆయన అర్థం చేసుకున్నప్పుడే ఆయన ఉన్నారని ఆయనతో మసలటానికి ఉండగలుగుతుంది. ఇలాగా ఈ వైస్ వర్స పాయింట్స్ ఆయన చెప్పిన రిజల్ట్ పాయింట్ మమేకం జంట ఫలాలు. ఈ జంట ఫలాలు అనేది ఈ రకంగా ప్రాప్తిస్తుంది. ప్రాప్తించే దాంట్లో ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఫుల్ ఫామ్గా ప్రాప్తించడం అనేది జరుగుతుంది. ఫుల్ ఫామ్గా ఆయన ఎంత ప్రేమగా ఇక్కడ ఫుల్ ఫామ్ అంటే ఏంటి, దాంట్లో కెపాసిటీ కాదు, ఆయన ఎంత ప్రేమగా ఎంత ఇష్టంగా ఇవ్వడం జరిగిందో మనకు. భగవంతుని మనం కెపాసిటీతో సాధించట్లేదు, ఆయన ఇవ్వడం ప్రేమగా ఇస్తున్నారు. మనం కూడా ప్రేమగా ఇష్టంగా ఆయన కూడా ఇష్టంగా ప్రేమగా ఇవ్వడం జరిగింది. జీవి కూడా అంతే ఇష్టంగా అంతే ప్రేమగా స్వీకరించడం జరిగింది. జంట ఫలాలు ఆ జంట ఫలాల యొక్క వర్కౌట్లో ఈజీనెస్ బాగా ఈరోజు ఆశీర్వాదంగా తెలియచెప్పడం జరిగింది. ఈ వదలలేని తనం అనేది ఒక పాయింట్గా కలుగుతూ ఉంటుంది. ఈ వదలలేని తనాన్ని మనం రన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇందులో కూడా ఇదే పాయింట్ జాయింట్ అవుతుంది. ఆయన మాత్రమే కనిపిస్తూ అనిపిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా కనిపిస్తూ అనిపిస్తూ ఉంటారు, ఆయన యొక్క ఒరిజినాలిటీతోటి, ఆయన యొక్క ఫుల్ కెపాసిటీతోటి, ఆయన యొక్క వచ్చిన తీరుతోటి, ఆయన ఆ తీరులో ఆ సెక్షన్లో ఆయన ఏ తీరుతో ఉన్నాం, ఆయనకు తీరేంటి, మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి కానీ ఎట్లా పడితే అట్లా అనటానికి కానీ అంటే సహజంగా ఉన్నా కూడా ఆయన కెపాసిటీ ఆయన వీలోనే మనం నడుస్తూ ఉండాలి. తీరంటే అర్థం ఆయన వీలోనే నడుస్తూ ఉండాలి. ఒక నిమిషానికి మనం ప్రేమగా ఇష్టంగా మసిలినా ప్రేమ ఇష్టం కలుగుతూ ఉంటుంది విపరీతంగా. ఒక నిమిషానికి మనం ప్రేమగా ఇష్టంగా మసిలినా కూడా మళ్ళీ నెక్స్ట్ నిమిషంలో ఆయన తీరులోకి వచ్చేయాలన్నమాట. వర్కౌట్ వచ్చేసి ఆయన కెపాసిటీ ఆఫ్ వ్యూతోటే మనం మాట్లాడాలి, కెపాసిటీ ఆఫ్ వ్యూతోనే మనం మెయింటైన్ అవ్వాలి. ఆయన అప్పుడు ఆయన కూడా మన దగ్గర అదే వ్యూతో, అదే ఇష్టంతో, అదే ప్రేమతో, అదే ఫుల్ ఫామ్తో మన దగ్గర ఆయన కూడా వస్తుంది. అప్పుడు ఫుల్ ఫామ్తో ఎప్పుడైతే మసులుతూ ఉంటారో మనం కూడా ఆయన తీరుతో గమనించి నడుస్తున్నప్పుడు ఆయన ఫుల్ ఫామ్నెస్ మనకు మెయింటైన్ అవుతూ ఉంటుంది మన దగ్గర. లేకపోతే భగవంతుడిలా నిదానంగా పనిచేసుకుంటూ ఉంటారు. మన గమనింపు ఉండదు కదా, భగవంతుడు ఉంటారు ఆయన పని చేసుకోవడానికి. ఆయన వచ్చింది ఉద్దేశంతో వచ్చారు కాబట్టి అది జరగటానికి ఉంటారు. కానీ మన రిసీవ్ దగ్గర తేడా వచ్చి ఆయనగా కామ్గా ఉంది. మీ రిసీవ్ అంతే లెవెల్తో ఉంది, ఆయన ఎంత లెవెల్తో ఉన్నారు, ఆయన ఒరిజినాలిటీని గమనిస్తూ మీ రిసీవ్ నాకు అలాగే ఉంది, రెచ్చిపోయినట్టుగా ఆయన అదే రేంజ్లో ఉంటారు. స్తుతించండి అంటే అర్థమేంటి? ఒక క్షణానికి స్తుతించగలుగుతాము, ఒక పూట ఒక గంట స్తుతించగలుగుతాం. కానీ ఇది అలా కాదుగా మెయింటెనెన్స్ అనేది.
ఎప్పుడు ఆయన కెపాసిటీని మనం గుర్తించి గమనించి అందులో నడుస్తుంది. దీంతో మనకు హర్జయ్యే పాయింట్ ఏమీ ఉంది. చనువుగా మాట్లాడుతూనే ఉంటాం, ప్రేమగా ఉంటాం, ఇష్టంగా ఉంటాం, ప్లస్ అన్నీ ఒకేలా మెయింటైన్ అవుతాయి. అలా ఉన్నా అన్ని ప్రేమ చూపించకపోవడం, ప్రేమలో తగ్గించేయడం, చనువులో తగ్గించేయడం అలా చేయాల్సిన పని లేదు. ఇదే అదే. అంతటి స్థాయి భగవంతుడు నాతో ఉన్నారు, నేను కలిగి ఉన్నాను అనుకొని ఆ భగవంతుడు ఎట్లాంటి చదువు, విడదీయలేని, వదలలేని తనం అన్నమాట. చనువు అంటే ఇక్కడ వదలలేని తనం. మనం అది బాబా ఇది బాబా అనే చనువు కాదు, అలా చేయి బాబా ఇలా చేయి బాబా అనే చనువు కాదు. ఇక్కడ వదలలేని తనం చనువు అంటే. అంతగా అంటిపెట్టుకుంది, అంతగా ఇష్టపడుతున్న తనం, అంతగా ప్రేమతో కూడి ఉన్న తనంతో ఉండటం జరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ మనకు లైన్లో ఉంటాయో ఆటోమేటిక్గా ఆయన సెక్షన్ కూడా అదే లెవెల్ తోటి మన దగ్గర అది ఆ లెవెల్తో ఉంటుండే భగవంతుడు కూడా మనల్ని కూడా ఆయన ఇష్టాన్ని, ఆయన ప్రేమని తెలియజేస్తూ ఉంటాడు, కలిగి ఉంటాడు అప్పటిదాకా. ఆ తర్వాత మన మీద అది కూడా అప్లై అవుతుంటాయి. భగవంతుడి ఇష్టము, భగవంతుడి ప్రేమ అంతా కూడా తెలియబడుతూ ఉంటుంది. ఈ నడిపింపు ఎలా నడిపిస్తున్నాడు ఏంటి అని ఆల్రెడీ ఉంది, కానీ మనం చూడలేదు కాబట్టి అంతగా కనిపించట్లేదు. దాంతోపాటు ఇంకా మన ఆ కెపాసిటీని నిలబెట్టుకొని చూస్తున్నాం కాబట్టి దాంట్లో మనకి ఇవి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన ప్రేమ, ఆయన ఇష్టం కనిపించి రన్ అవుతుంది. అంటే భగవంతుడిగా నిలబెట్టాలి అనేది కూడా ఒక పాయింట్. ఊరికే పన్యాము ఏమొచ్చింది, ఓహో ఆనందించాము చేస్తాము అనుకుంటాము. ఎలాంటి వాడు ఉన్నాడు మీతోటి, ఎవరు ఉన్నది, ఎవరితో మనం మాట్లాడుతుంది, ఎవరిని చూస్తున్నది మనం, అది బయటికి కానీ లోపలికి కానీ. ఇక్కడ దర్శించినా మీరు అంతరంగా ఉన్న భగవంతుడిని దర్శిస్తున్నాం, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తున్నాం, మీరు అనుభూతి పొందుతున్నప్పుడు ఆయన చూస్తున్నాం. ఎవరిని చూస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాము, ఎవరిని ఆస్వాదిస్తున్నాము, ఎవరిని ఆనందిస్తున్నాము. అని ఆ తీరు అర్థమైనప్పుడు అదే తీరును ఆయన కూడా అంటే ఫుల్ ఫామ్గా భగవంతుడిని కూడా పూర్తిగా ఆస్వాదించాలి. భగవంతుడు ఇచ్చిందే కాదు, భగవంతుడిని కూడా పూర్తిగా ఆస్వాదించాలి, పూర్తిగా. అలాంటప్పుడు ఇది పూర్తిగా మనకు అయినప్పుడు ఈ మమేకం అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఈ పాయింట్ తీసుకెళ్ళి ఆ మమేకం అనే చోట పర్ఫెక్ట్నెస్కి ఇది వస్తుంది. ఆ టైం అంటాం కదా, ఆ అట్మాస్ఫియర్ కుదురుతుంది, వాతావరణం అక్కడ బాగా కుదురుతుంది. లేకపోతే కుదరటం అనేది నువ్వుగా ఉంటావు, ఆయనగా ఉంటావు. ఇది నడుస్తున్నప్పుడే, భగవంతుని మనం నడుస్తున్నప్పుడే, అంటే ఇంకా మమేకం దాకా వెళ్ళకముందే మనకి ఇవన్నీ అలవాటైనప్పుడు అక్కడ కూడా ఈజీగా ఆ మమేకం అనేది, ఆ కలయిక అనేది చాలా పర్ఫెక్ట్గా ఈజీగా అయిపోతుంది, ఇబ్బంది లేదు. బాబా ఈరోజు తెలియజెప్తున్నది అలాగే. మళ్ళీ ఆ తర్వాత ఈ పర్ఫెక్ట్నెస్లో భగవంతుని ఇలా చూసుకుంటూ మనం మెయింటైన్ అవుతూ ఉంటాం కాబట్టి ఈజీగా మళ్ళీ తిరిగి చైతన్యంలోకి అయిపోవటానికి కూడా మనకు నచ్చదు. ఇంతటి భగవంతుని వదిలిగా ఉండి ఇలాగే ఉండిపోతాను అనటానికి కూడా నచ్చదు. మళ్ళీ మసలటంలోకి వచ్చేస్తాం. మళ్ళీ భగవంతుడు ఉన్నాడు కదా, భగవంతుడితో మసలాలి అనే దాంతో వచ్చేస్తూ ఉంటుంది. ఇంతటి గొప్ప జంట ఫలాలను ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫలాలకి ఇంతటి అర్థం ఉంది అంటే అంతటి హయ్యర్ కెపాసిటీ భగవాన్ని కెపాసిటీతో ఉంచే అంతటి ఆదిమూలమైన భగవంతుడు ఎవరయ్యా అంటే ఆదిమూలమైన గిరిధర్వాడు. అంతటి భగవంతుడితో మసులుతూ ఉన్నాం, అంతటి భగవంతుడితో చూస్తూ ఉన్నాం,
అంతటి భగవంతుని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, అంతటి భగవంతుడి మాట వింటున్నాం, సౌండ్, అంతటి భగవంతుడితో మాట్లాడుతున్నాం. ఇదంతా కూడా దాన్ని గుర్తెరిగినప్పుడు మనకు ఉంటాయి పాయింట్స్. ఇది బాగా తెలియజేస్తుంది. అంటే ఇది కూడా ఏ ఆస్వాదన కూడా మిస్ కాకుండా ఉండాలి అనేది ఆయన ప్రేమ, ఆయన చూపు బాగా అర్థమవుతుంది ఈరోజు. ఇంకా ఇంకా ఆ లోతులకు వెళ్తున్నప్పుడు ఇంకా ఇంకా ఏం మిస్ అయి ఉంది. ఆయన వైపు నుంచి తయారవటం అనేది జరిగిపోతూ ఉంది. నువ్వు కూడా భగవంతుడి అనే సిస్టంలోకి తయారవటం అనేది జరిగిపోతూ ఉన్నది. కానీ తానున్నాడు, ఇంకా తయారు చేసేవాడు ఒకడున్నాడు. ఎంతగా తయారైనా తయారు చేసిన వాడు ఒకడున్నాడు. మరి ఆయన్ని ఎప్పుడు ఆస్వాదించాలి? ఆయన తీరులు ఎప్పుడు నిలబడి చూపించడం ఆయనకి. మనం తయారైపోతాం, మన పని జరిగిపోయింది, మన బ్యాగ్ మనకు వచ్చేసింది. ఆయన ఎప్పుడు గమనించింది? ఆయనకి ఎప్పుడు ఇద్దాం ఆనందాన్ని, ఆస్వాదాన్ని? తిన్నవాళ్ళం, తిన్న జీవి, పొందిన జీవే కదా చెప్పేది మళ్ళీ తిరిగి, భగవంతుడా నువ్వు ఇట్లా, నువ్వు ఇట్లా. ఆయన కూడా అప్రిషియేట్ చేసుకోవాలి, ఆయన కూడా స్థుతించాలి, నువ్వు విధి అని. కాబట్టి ఈ విధానంలో భగవంతుడికి కూడా ఆనందాన్ని కలిగించే విధానం ఉంది. అంత తెలుసుకొని ఆయన తీరుతో నడుస్తూ ఆయన ఇచ్చింది మమేకం అనేది స్వీకరిస్తూ దాన్ని గ్రోలుతూ ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఆనందించే విషయంలో చాలా చాలా ఆనందం ఉంది భగవంతుడు. ఈ రకంగా ఆయన ఆనందించడానికి వచ్చాడు. జీవిగా ఉండి ఆయన స్థుతించడం లేదు, జీవి పూర్తిగా పొంది తనలాగా ఉండి తనని గుర్తించి స్థుతించడం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ద లాస్ అదే జరిగింది భగవంతుడి దగ్గర. జీవిని సృష్టించుకుంది తనని చూసుకోవడానికి, అదే లాస్ అయింది అక్కడ. అది భగవంతుడిని గుర్తించకుండా, భగవంతుడి కెపాసిటీని గుర్తించకుండా, భగవంతుడిగా గమనించకుండా అది విడిపోయింది. అది గుర్తించి ఉంటే, గమనించి ఉంటే విడిపోయేది కాదు, రెండో దానికి ప్రిఫరెన్స్ ఇచ్చేది కాదు. ఆ లాస్ మళ్ళీ తయారైన తర్వాత మళ్ళీ జరగకూడదు అనేది భగవంతుడు ఆనందించే విషయంలో ఈ పాయింట్. తాను ఆనందించాలనే పాయింటే ఫస్ట్లో పెట్టుకున్నారు. ఆయన పెట్టుకొని ఒక జీవిని సృష్టించారు. కానీ అక్కడ జరిగిన లాస్ ఈ అసలు మెయిన్ పాయింట్ వల్లే జీవిగా మారిపోవటానికి కారణమైంది. మళ్ళీ దాన్ని రిపీట్ కానివ్వకుండా, మళ్ళీ అంత తయారైన తర్వాత మళ్ళీ ఇది రాకపోతే, భగవంతుని గుర్తించడం రాకపోతే, ఆయన కెపాసిటీని గుర్తించడం రాకపోతే, ఆయన తీరులో నిలవడం రాకపోతే మళ్ళీ ఏదానికలు ఉండిపోతుంది. అప్పుడు మాయకు లొంగిపోయింది. ఇప్పుడు తనదానికే లొంగవచ్చు, నేను భగవంతుని చెప్పలేము కదా. అందుకే ఆ లాస్ లేకుండా ఆనందించే పాయింట్లే ఇది వన్ ఆఫ్ ద పాయింట్, మెయిన్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ద పాయింట్. ఇలా ఉండి నేను అలా ఉన్న జీవిలో నేను చూసుకోవాలి, నేనేంటి అనేది చూసుకోవాలి, నేను ఎలా అనేది చూసుకోవాలి. ఆ చూసుకోవడం దాని ఫీలింగ్స్ తోటి అది చెప్తున్నా కూడా దాంట్లో ఈ పాయింట్స్ దాంట్లో మిళితం అవుతుంటే, దాంట్లో ఒదుగుతుంటే అది నేను చూడటమే కదా అవుతుంది. జీవి తెలియచెప్తుందన్నా నేను చూడటం వల్లే కదా, జీవికి తెలుస్తుందన్నా నేను చూడటం వల్లే కదా, జీవి దగ్గర ఉంది కదా. ఆ చూడటంతో అది అలా తెలుసుకోవటంతో భగవంతుడికి ఆనందం. ఇది వన్ ఆఫ్ ద ఆనందం. అలాగే తాను ఎలా ఉన్నానో చూసుకోవడం, జీవిని అంతా తయారు చేసి ఐదాకా తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు గాల్లో కొంతవరకు తను చూసుకున్నారు. ఈ గా దగ్గర ఆయన జతకూడి కొంత చూసుకుంటాడు, తానేంటో తను ఎలా ఉన్నాను అని. ఆ తర్వాత ఐదు దగ్గర కూడా చేరి అక్కడ తానేంటో అని చూసుకుని ఆనందిస్తారు. ఇవన్నీ ఇప్పుడు భగవంతుడు ఆనందించే విషయాలు, తాను చూసుకునే విషయాలు, తనని తాను తెలుసుకునే విషయాలు ఇక్కడ. ఇవన్నీ ఆయన ఆనందించే విషయాలు. కాబట్టి ఈ ఆనందించే విషయంలో వాళ్ళు తెలియజెప్పిన పాయింట్ ఫస్ట్ ఆఫ్ ద పాయింట్ ఆయన ఆనందించారు. ఆయన లాస్ అయిన ఫస్ట్ పాయింట్ అక్కడ లాస్ అయిన ప్యారడైజ్లో లాస్ అయ్యేటప్పుడు ఇప్పుడు ప్యారడైజ్ విన్ అయ్యారు.
గెయిన్ అయ్యారు మళ్ళీ బాబా. కాబట్టి ఈ పాయింట్ కూడా తెలియచెప్పి జీవిని ఈరోజు ఆశీర్వాదంగా ఇచ్చి తెలియజెప్పి జీవిని ఈరోజు ఇంకా ఇంకా నిలబెట్టుకుంటున్నాను. అటు జీవి మమేకంలోకి పనికొచ్చేది ఆస్వాదించడానికి, రమించడానికి. ఎందుకంటే ఫస్ట్ ఛాన్స్ దానికే ఇవ్వడం జరిగింది, ఆస్వాదించడం, రమించడం. అది చేస్తేనే ఈయనకు బాగుంటుంది. కాబట్టి ఈయన రమించడానికి అంటే దానికే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని తెలియపరచాలి, దాన్ని ఆ రూపులోకి తెచ్చుకోవాలి, దానికి నడిపించుకోవాలి, దాంట్లో ఎసెన్స్ రావాలి. చిలకాలి కదా, తెలియచెప్తేనే కదా ఏదైనా నడుస్తుంది. ఆ పాయింట్ కూడా ఆయన ఓపెన్ చేయాలనుకున్నారు. ఈరోజు మనకు ఆశీర్వాదంగా